హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనం జీవిస్తున్న ఈ సమాజంలో బంధాలు అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పెళ్లి అనే బంధం ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలను పంచుకుంటూ జీవితాంతం కలిసి నడవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. కానీ అదే పెళ్లి బంధం ఒకరి ప్రాణాల మీదకు వస్తే, నమ్మిన భార్య యముడిగా మారితే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తనను నమ్మి 7 అడుగులు నడిచిన భర్తను కన్న కూతురు ముందే ఒక భార్య ఎంత క్రూరంగా అంతమొందించిందో వింటే అసలు మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బ్రతికుండగానే 3 గంటల పాటు నరకం చూపించి ఆపై ప్రాణాలు తీసిన ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ జిల్లా మజోలా ప్రాంతానికి చెందిన పవన్ ఠాకూర్ అనే 30 ఏళ్ల యువకుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. పవన్ చాలా సాధారణమైన కష్టపడి పనిచేసే వ్యక్తి. అతనికి 6 ఏళ్ల క్రితం సంభాల్ ప్రాంతానికి చెందిన అంచల్ అనే యువతితో వివాహమైంది. వివాహమైన కొత్తలో వారి జీవితం చాలా ప్రశాంతంగా సంతోషంగా సాగింది. కాలక్రమేణా వారికి ఒక కూతురు పుట్టింది. ఆ పాపకి ఇప్పుడు 3 ఏళ్లు. పవన్ తన భార్యను కూతురుని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తన కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేసేవాడు. పవన్ జీవితం ఇలా నార్మల్ గా సాగిపోతున్న సమయంలో అతని భార్య అంచల్ ప్రవర్తనలో మెల్లిగా మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. 2 ఏళ్ల క్రితం ఒక పెళ్లి వేడుకలో అంచల్ తన సొంత మేనల్లుడైన 21 ఏళ్ల అంకిత్ తో పరిచయం ఏర్పడింది. వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మేనల్లుడిపై అంచల్ మనసు పారేసుకుంది. ఆ పెళ్లి వేడుకలో వారిద్దరి మధ్య చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. ఆ తర్వాత అంచల్ తన మేనల్లుడైన అంకిత్ ను తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించింది. చదువు మధ్యలోనే మానేసి ఖాళీగా తిరుగుతున్న అంకిత్ కు ఈ ఆహ్వానం ఎంతో సంతోషాన్నిచ్చింది. అతను వెంటనే మురాదాబాద్ లోని అంచల్ ఇంటికి వచ్చేశాడు. అంకిత్ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. పవన్ ఉద్యోగం నిమిత్తం ఉదయాన్నే ఇంటి నుండి బయటకు వెళ్లిపోయేవాడు. భర్త ఇంట్లో లేని సమయాన్ని ఆసరగా చేసుకుని అంచల్ తన మేనల్లుడు అంకిత్ తో అక్రమ బంధాన్ని ప్రారంభించింది. దాదాపు వారం రోజుల పాటు అంకిత్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. భర్త లేని ప్రతి నిమిషాన్ని వారు తమ సుఖాల కోసం వాడుకున్నారు. వారం రోజుల తర్వాత చుట్టుపక్కల వారికి ఎక్కడ అనుమానం వస్తుందో అని భయపడి అంచల్ తన ప్రియుడైన అంకిత్ ను అతని ఊరికి పంపించేసింది. కానీ ఆమె మనసు మాత్రం అతనిపైనే ఉండిపోయింది. అందుకోసం ఆమె కొన్ని రోజుల తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ కూడా తన ప్రియుడిని రహస్యంగా పిలిపించుకొని ఇద్దరూ కలిసి సమయాన్ని గడిపేవారు. ఆ తర్వాత అంచల్ తన సోదరి ఇంటికి వెళ్ళింది. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో తన ప్రియుడితో కలిసి తిరగడం ప్రారంభించింది. కాలక్రమేణా ఆమెకు తన భర్త పవన్ మీద ఉన్న ప్రేమ, గౌరవం పూర్తిగా తగ్గిపోయాయి. ఎల్లప్పుడూ అంకిత్ ధ్యాసలోనే ఉంటూ భర్తను ఒక శత్రువులా చూడడం మొదలుపెట్టింది. ఒక రోజు మధ్యాహ్నం వేళ పవన్ అనుకోకుండా త్వరగా ఇంటికి వచ్చాడు. అక్కడ అతను చూడకూడని, ఏ భర్త కూడా భరించలేని దృశ్యం కనిపించింది. గతిలో తన భార్య అంచల్ మేనల్లుడు అంకిత్ తో కలిసి అత్యంత అసభ్యకరమైన స్థితిలో ఉంది. ఆ దృశ్యం చూసి పవన్ రక్తం మరిగిపోయింది. వెంటనే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి పక్కనే ఉన్న ఒక లావుపాటి కర్ర తీసుకుని ఇద్దరిని విచక్షణ రహితంగా బాదాడు. పవన్ కొడుతుండడంతో భయపడిపోయిన అంకిత్ తన బట్టలు సర్దుకొని అక్కడి నుండి పారిపోయాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ప్రతిరోజు గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే పవన్ సమాజంలో తన కుటుంబ పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పుకోలేదు. తన భార్యను ఎలాగైనా మార్చుకోవాలని, ఆమెను తన కంట్రోల్లో ఉంచాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ అంచెల్లో ఎలాంటి మార్పు రాలేదు. పవన్ ఉద్యోగం చేసే స్థలం అతని ఇంటికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అతను ఉదయం వెళ్తే రాత్రికి కానీ వచ్చేవాడు కాదు. పవన్ ఉద్యోగానికి వెళ్ళాడా లేదా అని ఖచ్చితంగా తెలుసుకొని అంచల్ మళ్ళీ అంకిత్ ను ఇంటికి పిలిపించుకునేది. వారిద్దరు ఏ భయం లేకుండా మళ్ళీ తమ పాత పద్ధతిలోనే సాగిపోయారు. ఇలా ఉండగా ఒక రోజు మళ్ళీ పవన్ వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈసారి తాను ఊరుకునేది లేదని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని పవన్ హెచ్చరించాడు. కానీ అంచల్ ఎన్నో అబద్ధపు కథలు చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన కుటుంబ పరువు బజారున పడుతుందని, మన 3 ఏళ్ల కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుందని కన్నీళ్లు పెట్టుకుని నాటకం ఆడింది. ఈ రోజుల్లో ఫోన్లలో వస్తున్న వార్తలను చూస్తూ పవన్ మరింత ఆందోళనకు గురయ్యాడు. పరాయి పురుషుడి మోసులో పడి భర్తలను చంపేస్తున్న భార్యల గురించిన వార్తలు చూసినప్పుడల్లా పవన్ కు తన పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనన్న భయం వెంటాడేది. ఎక్కడో ఒక మూల తన భార్య అంత క్రూరంగా ప్రవర్తించదు, తనను చంపేంత సాహసం చేయదు అనుకున్నా మనసులో ఉన్న భయం మాత్రం అతన్ని నిద్రపోనివ్వలేదు. ఒకరోజు రాత్రి మానసిక ఒత్తిడి తట్టుకోలేక పవన్ కాస్త మద్యం సేవించి తన
సొంత అక్కకు ఫోన్ చేశాడు. తన భార్య చేస్తున్న అక్రమ సంబంధం గురించి, ఆమె ప్రవర్తన గురించి మొత్తం వివరంగా ఫోన్ లో చెప్పి ఏడ్చేశాడు. నాకు చాలా భయంగా ఉందక్క, నా భార్య నన్ను ఏదో ఒక రోజు చంపేస్తుందేమో అని తన మనసులోని అసలు భయాన్ని బయట పెట్టాడు. తమ్ముడి మాటలు విన్న అక్క అతన్ని ఓదార్చింది. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, రేపొద్దున్నే నేను మీ ఇంటికి వస్తానని చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే పవన్ అక్క వారి ఇంటికి వచ్చింది. అంచల్ ను పిలిచి గట్టిగా నిలదీసింది. కానీ అంచల్ ఎలాంటి తప్పు చేయని ప్రతివ్రతలా నటించింది. స్వేచ్ఛగా తన ప్రియుడితో ఉండడానికి భర్త ఒక అడ్డుగోడలా కనిపిస్తున్నాడని ఆమె భావించింది. ఇదే సమయంలో ప్రియుడు అంకిత్ ఆమెకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు. మనం ఎలాగైనా పెళ్లి చేసుకుందాం, ఈ లోకం మన గురించి ఏమనుకున్నా నాకు అనవసరం, నీకు కావాల్సినవన్నీ సుఖాలన్నీ నేను ఇస్తాను, నాతో వచ్చాయని చెప్పాడు. అంకిత్ మాటలకు అంచల్ పూర్తిగా లొంగిపోయింది. కానీ అంచల్ భర్త పవన్ కు గ్రామంలో మంచి ఆస్తి ఉంది, కావాల్సినంత భూమి ఉంది. భర్త బతికుండగానే అతనిని వదిలేసి వెళ్తే ఆస్తి రాదు, పైగా సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. అదే భర్తను ఎవరికి అనుమానం రాకుండా చంపేస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది. ఆ తర్వాత ఆ డబ్బుతో ఇద్దరు కలిసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చునని అంచల్ ఒక ఘోరమైన ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ను అమలు చేయడానికి అంచల్ తన సొంత సోదరి అయిన శిఖ సాయం కోరింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంచల్ ఎలాంటిదో ఆమె సోదరి శిఖ కూడా అలాంటిదే. శిఖ కూడా పెళ్ళైంది, కానీ ఆమె కూడా తన భర్తను మోసం చేస్తూ అజయ్ దివాకర్ అనే లవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అలా నలుగురు కలిసి పవన్ ను హతమార్చడానికి ఒక పక్క ప్లాన్ తయారు చేసుకున్నారు. మే 24 ఆదివారం సాయంత్రం పవన్ బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు తన 3 ఏళ్ల ముద్దుల కూతురి కోసం ఎంతో ఇష్టంగా కొని మామిడి పండ్లను కూడా కొనుక్కొని వచ్చాడు. పవన్ ఇంట్లోకి రాగానే చాలా అలసిపోయి అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతను కూర్చున్న మరుక్షణమే వెనక నుండి దాక్కున్న అతని భార్య అంచల్, ప్రియుడు అంకిత్, సోదరి శిఖ, ఆమె లవర్ అజయ్ ఒక్కసారిగా పవన్ పై దాడి చేశారు. పవన్ ను గట్టిగా పట్టుకొని వారు ముందే తెచ్చుకున్న ఒక విషపు ఇంజెక్షన్ ను అతని శరీరంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్ కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అతను తన పూర్తి బలాన్ని కూడా తీసుకొని పోరాడాడు. కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న తన భార్య అంచల్ ను, మరదలు శిఖను గట్టిగా తన్నాడు. ఆ తర్వాత అంకిత్ అజయ్లతో పోరాడుతూ ఇంట్లో నుండి బయటకు పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అంకిత్, అజయ్లు పక్కనే ఉన్న ఒక బరువైన వస్తువుతో పవన్ తలపై బలంగా బాదారు. దాంతో పవన్ తలకు తీవ్రమైన గాయమై రక్తం కారి స్పృహ తప్పినంత పనైంది. ఆ వెంటనే నలుగురు కలిసి పవన్ ను గట్టిగా పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత వారు పవన్ పై చూపించిన క్రూరత్వం అంతా ఇంత కాదు. కట్టేసి ఉన్న పవన్ ను విచక్షణ రహితంగా కొట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా భార్య అంచల్, ఆమె ప్రియుడు అంకిత్ లు పవన్ ను తీవ్రంగా హింసించారు. వారు అంతటితో ఆగకుండా పవన్ కు కరెంట్ షాక్ ఇవ్వడం ప్రారంభించారు. తన తండ్రిని, తల్లి, మిగిలిన వారు అంత దారుణంగా కొడుతుంటే, కరెంట్ షాకులు ఇస్తుంటే ఆ చిన్నారి భయంతో ఏడుస్తూనే ఉంది. కానీ కన్న కూతురు ఏడుపు కూడా ఆ తల్లి గుండెను కరిగించలేకపోయింది. 10 సార్లు కరెంట్ షాక్ ఇవ్వడంతో పవన్ పూర్తిగా స్పృహ కోల్పోయాడు. అతను చనిపోయాడని భావించిన వారు పల్స్ చెక్ చేయగా ఇంకా ప్రాణం ఉన్నట్లు తెలిసింది. దాంతో వారు ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా పవన్ నోట్లో ఒక గుడ్డను కుక్కి విషాన్ని బలవంతంగా అతని నోట్లోకి పోశారు. పవన్ ప్రాణం పూర్తిగా పోయేంత వరకు ఆ నలుగురు అక్కడే వేచి చూశారు. ఆ తర్వాత అంచల్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక పెద్ద డ్రామా ప్రారంభించింది. గట్టిగా ఏడుస్తూ చుట్టుపక్కల వారిని పిలుస్తూ, నా భర్త నేను వద్దంటున్నా వినకుండా విషం తాగాడని, ఆ మత్తులో మెట్లపై నుండి కింద పడి చనిపోయాడని బోరుగా విలపించింది. అంచల్ ఏడుపులు విని చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కింద పండి ఉన్న పవన్ శవాన్ని చూశారు. కానీ పవన్ ఒంటిపై చాలా చోట్ల తీవ్రమైన గాయాలు, రక్తం మరకలు ఉండడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. అతనికి అంచల్ ప్రవర్తనపై, పవన్ మరణంపై తీవ్రమైన అనుమానం వచ్చింది. పవన్ తన స్నేహితుడే కావడంతో అతను వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి తన స్నేహితుడి మరణంపై అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పవన్ శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పవన్ చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. పోలీస్ స్టేషన్ లో కూడా అంచల్ తన నటనను కొనసాగించింది. ఒక పక్క డ్రామా క్వీన్ లా తెగ ఏడుస్తూ పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు చాలా అనుభవజ్ఞులు కావడంతో ఆమె అతి నటనను, మాటల్లోని తేడాలను గమనించి ఆమెపై అనుమానం పెంచుకున్నారు. 2 రోజుల తర్వాత పవన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. పవన్ ది సహజ మరణం కాదు, ఆత్మహత్య అంతకన్నా కాదు, అది పక్క ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్య అని తేలింది. పవన్ కు కరెంట్ షాక్ ఇచ్చారని, అతని శరీరంలో విషం ఉందని, చంపే ముందు అతన్ని తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని రిపోర్ట్ లో స్పష్టంగా వచ్చింది. పవన్ ఒంటిపై ఏకంగా 19 చోట్ల తీవ్రమైన గాయాలున్నట్లు డాక్టర్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు
పోలీసులు అంచల్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట ఆమె అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించినా పోలీసులు గట్టిగా నిలదీసేసరికి తట్టుకోలేక నిజం ఒప్పుకుంది. ఏరి కోరి చేసుకున్న భార్యే పరాయి పురుషుడి మోజులో పడి ఆస్తి కోసం కన్న కూతురు ముందే భర్తను ఇంత దారుణంగా క్రూరంగా చంపడం ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.